మనము ఈరోజు 1 మార్కుకు సంబంధించి మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో 1 మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది జస్ట్ ఒకసారి రిమైన్ అనేది చేసుకుంటాము. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది డెఫినేషన్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏమి అనేది ముందుగా మనము రాసుకుంటాం. దీనికి ముందుగా నేను స్లైడ్గా మీకు ఒక ఫిగర్ చూడండి. ఇక్కడ మనము హారిజాంటల్ లైన్ అనేది ఉంది. సో ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. ఈ పాయింట్ దగ్గర అబ్జర్వర్ ఉన్నాడు. ఈ అబ్జర్వర్కి ఆబ్జెక్ట్ అనేది పైన ఉంది. ఇది ఆబ్జెక్ట్. సో అప్పుడు ఇది మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో మనకు ఇప్పుడు మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే when the object is above the horizontal, then angle between line of sight and horizontal is angle of elevation. సో లైన్ ఆఫ్ సైట్ అంటే అబ్జర్వర్ ఆబ్జెక్ట్ని మనం చూసేటటువంటి సైట్ని లైన్ ఆఫ్ సైట్ అని అంటాం. అంటే ఇక్కడ నిలబడి అక్కడున్న ఆబ్జెక్ట్ని చూస్తున్నాడు. సో దీన్ని లైన్ ఆఫ్ సైట్. ఇది హారిజాంటల్ లైన్. సో ఈ హారిజాంటల్ ఈ రెండింటికి ఉన్నటువంటి యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే దీనికి జస్ట్ మనం బిలో అని రాస్తాం అనమాట. అంటే ఈ హారిజాంటల్ లైన్ అనేది ఎలా ఉంటుంది, మనకు పైన తీసుకుంటాం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నప్పుడు ఇది హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్కి ఇక్కడ అబ్జర్వర్ ఉన్నారనుకోండి. సో ఇతను చూసి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. సో హారిజాంటల్ లైన్కి బిలో ద ఆబ్జెక్ట్ ఉంటే ఈ అబ్జర్వరు ఆబ్జెక్ట్ను చూసేటటువంటి యాంగిల్ని మనం ఏమని అంటాము, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాం. సో ఏమి when the object is below the horizontal then the angle between line of sight. సో లైన్ ఆఫ్ సైట్ ఇదే వస్తుంది. మనము అబ్జర్వర్ ఇట్లా పైన ఇట్లా చూస్తున్నాడు కదా. సో లైన్ ఆఫ్ సైట్ అంటే పైకి చూస్తున్నాడు. ఇట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాం, హారిజాంటల్ లైన్ నుంచి అతను కిందికి, అంటే ఇక్కడ మనం దీనికి అర్థం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఒక భవనం పైన నిలబడి క్రింద ఉండే వస్తువుని చూస్తున్నాము. అప్పుడు దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాం అనమాట. సో లైన్ ఆఫ్ సైట్ and the horizontal line is called angle of depression. చూడండి, బాగా గుర్తించండి. మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్కి అన్నప్పుడు మనము ఒక చెట్టుని చూడాలి, పైన ఉన్న కొన్నని చూడాలి అనుకున్నప్పుడు క్రింద నుంచి పైకి చూస్తాం. దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే పై నుంచి కిందకి చూడడాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో కింద కాబట్టి అబ్జర్వర్ బిలో, ఇది పైన చూస్తాం ఎబోవ్. సో అందుకే ఇది ఎబోవ్. ఈ రెండిట్లో ఎబోవ్ బిలో మాత్రమే మనం మారుస్తాం అనమాట. దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అవి చూడండి. ఏ పర్సన్ ఈస్ ఫ్లయింగ్ ఏ కైట్ అట్ an angle of elevation and the length of thread from his hand to kite L. Draw the diagram for this situation. సో ఇక్కడ మనం ఏం చేయాలి, అబ్జర్వర్ ఉన్నాడు, ఇది కైట్, ఇక్కడ మనకు కైట్ అనేది ఉంది. సో
సో ఈ కైట్ యొక్క లెంత్ ఎంత? L. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇక్కడ మనం డయాగ్రామ్ తీసేస్తున్నాం అనుకోండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది డయాగ్రామ్ గీయమని అంటాడు. సో ఈ విధంగా రఫ్ డయాగ్రామ్ అనేది గీసేసి ఇంకా జస్ట్ పేర్ అనేది నోట్ చేయండి. ఇలా రఫ్ డయాగ్రామ్ అనేది మనం 1 మార్క్ క్వశ్చన్స్కి ఎక్కువగా అడుగుతూ ఉంటాం. తర్వాత కింద చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ వాళ్ళే ఇచ్చారు. ద పొజిషన్ ఆఫ్ ద అబ్జర్వర్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ మెన్షన్డ్. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్? సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇక్కడ ఏముంది? అబ్జర్వర్ ఉన్నాడు, పైన ఇక్కడ బిలో చూడాలి కదా మనము. సో ఇది మనకి ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్కి మనం ఏ విధంగా అబ్జర్వర్ బిలో అంటే పైనుంచి కింద చూస్తున్నాడు. ఏ కోణం దగ్గర? 60 డిగ్రీ. సో డిప్రెషన్ వచ్చేసి 60 డిగ్రీ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆబ్జెక్ట్ దగ్గర ఉన్న యాంగిల్ 60 డిగ్రీ తీసుకుంటాం. ఏ ల్యాడర్ ఆఫ్ 10 మీటర్ లెంత్ టచెస్ ఎ వాల్ అట్ ఎ హైట్ 5 మీటర్. అంటే జనరల్గా మనం ల్యాడర్ని గోడకు నిలబెడుతూ ఉంటాం. సో మనము ఈ గోడను మనం ఏం చేయాలి అంటే ఇది మనం కరెక్ట్గా స్ట్రైట్గా తీసుకుంటాము. ఇది హారిజాంటల్ లైను. సో ఇక్కడ ల్యాడర్ అనేది ఉంది. ల్యాడర్ ఇలా క్రాస్గానే కదా మనం ల్యాడర్ అనేది పెట్టేది. సో ఇది హైపోటెనిస్ అవుతుంది. సో ఏదైతే ల్యాడర్ నిలబడిందో అది హైపోటెనిస్. సో ఇది 10 మీటర్స్ అవుతుంది. అండ్ వాల్ యొక్క హైట్ ఎంత? ఇది వాల్కు 5 మీటర్. సో 5 మీటర్ లెంత్ ఉన్న ఈ వాల్ కరెక్ట్గా 10 మీటర్స్లో ఇక్కడ ఉంది. సో ఇది మనకు హారిజాంటల్ లైన్. సో ఈ విధంగా మనం గీస్తే ఒక ఫిగర్, జస్ట్ ఒక రఫ్ ఫిగర్ని గీయమని అంటున్నాం. సో ఈ విధంగా లైన్ మనము డ్రా అనేది చేయాలి. సో దీంట్లో ఎక్కువగా మనకు అడిగేటటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, లేదా ఇలా డయాగ్రామ్స్ గీయమను, డయాగ్రామ్ ఇచ్చి డిప్రెషన్ కనుక్కోమను, ఆ విధంగా అడుగుతూ ఉంటారు. సో ఒక ఐడియా కోసము కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే దీంట్లో మీకు నేను తెలియజేస్తున్నాను. సర్కిల్స్లో కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ అనేటివి తీసుకుందాము. సో డిఫైన్ ట్యాంజెంట్ అన్ని 1 మార్కువి చూస్తాము. డిఫైన్ ట్యాంజెంట్, డిఫైన్ సీకెంట్ అనేటివి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ట్యాంజెంట్ లైన్ అంటే మీనింగ్ ఏమి అంటే ఇక్కడ జనరల్గా మనం ఒక సర్కిల్ గీస్తే ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్ లైన్ అనేది ఎలా ఉంటుంది? జస్ట్ ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. దీన్ని మనము ట్యాంజెంట్ లైన్ అని అంటాం. ఇది ట్యాంజెంట్ లైన్. సో దాని యొక్క డెఫినేషన్ రాస్తాం. సో ద లైన్ విచ్ passes through only one point of the circle. Only one point of the circle. సో ఇట్లా passes through only one point of the circle చెప్పొచ్చు. ద లైన్ విచ్ టచెస్ ఓన్లీ one point of the circle అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగాను చెప్పొచ్చు, ఈ విధంగాను చెప్పొచ్చు. సో ఒక పాయింట్ దగ్గర టచ్ చేసే లైన్ని మనము ట్యాంజెంట్ అని అంటాం. మరి సీకెంట్ అంటే ద లైన్ విచ్ passes through two distinct points of the circle. సో ఒక సర్కిల్ పైన 2 డిస్టింక్ట్ పాయింట్స్. సీకెంట్ అంటే ఇలా తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర టచ్ అయ్యింది, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. దీన్ని మనము సీకెంట్ లైన్ అని అంటాం. సో ట్యాంజెంట్ అంటే ఓన్లీ 1 పాయింట్ వస్తుంది, సీకెంట్ అంటే 2 డిస్టింక్ట్ పాయింట్స్ అనేది వస్తుంది. దాన్ని మనము సీకెంట్ అని అంటాం. మళ్ళీ చూడండి, మనకు స్కిల్స్కు సంబంధించిన ప్రశ్నలు కాబట్టి ఇవన్నీ కూడా డ్రా ఏ సర్కిల్ అండ్ 2 లైన్స్ ప్యారలల్ టు ఏ గివెన్ లైన్ సచ్ దట్ one is tangent and the other a secant to the circle. అంటే ఒక లైను ఒక సర్కిల్ అనేది ఇచ్చారు. దీనికి మనం ఏం చేయాలి? ప్యారలల్గా ఉండేటట్లుగా ఒక సీకెంట్ లైన్ గీయాలి, ఒక ట్యాంజెంట్ లైన్ అనేది
గీయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంజెంట్ లైన్, దీనికి ప్యారలల్గా అంటే ఇక్కడ మనం ప్యారలల్గా గీయొచ్చు కదా. సో దిస్ ఈజ్ ఎ ట్యాంజెంట్ లైన్. అండ్ సీకెంట్ లైన్, సీకెంట్ అంటే 2 పాయింట్స్ దగ్గర టచ్ కావాలి. సో జస్ట్ అంతే చూడండి, ఈ 2 లైన్స్ మనం గీయడానికి 1 మార్క్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ సీకెంట్ లైన్ అండ్ దిస్ ఈజ్ ట్యాంజెంట్ లైన్. ఈ విధంగా డయాగ్రామ్సే ఎక్కువ అడుగుతారు, కానీ క్వశ్చన్ చదివి డయాగ్రామ్ గీయడానికైతే కొంచెం ఒక నిమిషం మనం కరెక్ట్గా ఆలోచన చేసి డయాగ్రామ్ గీయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ 2 tangents drawn from an external point to the circle. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 tangentsని డ్రా చేయమని అన్నారు. సో ఈ సర్కిల్కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ P అనేది తీసుకుందాం. దీని నుంచి మనం ఏం చేయాలి, 2 tangentsని డ్రా చేయాలి. సో ఈ విధంగా మనం 2 tangents అనేటివి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనము డ్రా అనేది చేస్తాము. సో ఇది P అవుతుంది, ఇది పాయింట్ వచ్చేసి P. 2 tangentsని డ్రా చేసేదాన్నే మనం ఏమని అంటాము, ఇది ఒక ట్యాంజెంట్ T1, ఇది ఒకటి T2. ఈ లైన్ గీయమని అంటున్నాను. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 tangentsని డ్రా చేయండి అంటే ఒక్కొక్క సర్కిల్, మన సర్కిల్ దగ్గర ఒక పాయింట్ దగ్గర టచ్ కావాలి, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర టచ్ కావాలి. అండ్ డ్రా ఏ రఫ్ స్కెచ్ యాజ్ ఎ ట్యాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ passes through the end points of its diameter. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ట్యాంజెంట్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయంట, ఎండ్ పాయింట్స్ దగ్గర డయామీటర్కు మనం కరెక్ట్గా పోతున్నాయి. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మీరు డయామీటర్ తీసుకోండి, ఇది డయామీటర్. దీనికి మనం ఏం గీయాలి, ట్యాంజెంట్ గీయాలి. సో ఇది కరెక్ట్గా, ఇది ఎండ్ పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ వస్తుంది, ఇక్కడ ఒక ట్యాంజెంట్ వస్తుంది. సో ఇది T1, ఇది T2. మళ్ళీ నెక్స్ట్ ఏం ఇచ్చారు చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 parallel tangents of a circle is 18 centimeter, then the radius of the circle is. సో ఇక్కడ మనం ఎప్పుడూ కూడా చూడండి, మనం ఒక సర్కిల్కి మనం ప్యారలల్గా ట్యాంజెంట్ అనేది గీసాము అంటే ఈ పాయింట్ లెంత్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఈ రెండింటి యొక్క లెంత్ ఏమైపోతుంది, డయామీటర్ వస్తుంది. మీరు ఇక్కడన్నా గీయండి, ఇక్కడన్నా గీయండి, ఇక్కడన్నా గీయండి, ఇక్కడన్నా గీయండి, ఎక్కడైనా ఎనీ 2 parallel tangents గీసినామంటే దాని టచ్ అయిన పాయింట్ని మనం జాయిన్ చేస్తే అది ఖచ్చితంగా డయామీటర్ అవుతుంది. సో ఇది 18 సెంటీమీటర్ డయామీటర్. మరి డయామీటర్ 18 అయితే డయామీటర్ 18 సెంటీమీటర్. సో రేడియస్ దాంట్లో సగం 1/2 కదా, 18/2. సో 2 1 2 9 సెంటీమీటర్ అనేది రేడియస్ అనేది అవుతుంది. సో T1 T2. సో ఈ విధంగా మనకు ఏమి దీంట్లో మామూలుగా 1 మార్కుకు సంబంధించి ఎక్కువగా డయాగ్రామ్సే అడుగుతూ ఉంటారు. ఇంకా కొంచెం మీరు కొన్ని డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. Any point on a circle, there can be one and only one tangent can be drawn. సో ఇక్కడ మనకి డాష్ వచ్చేసి ఏమి అంటే ఓన్లీ వన్ ట్యాంజెంట్, ఒక్క ట్యాంజెంట్ మాత్రమే మనకు ఇచ్చిన పాయింట్ దగ్గర డ్రా చేయడానికి అవుతుంది. సపోజ్ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ గీయమంటే దెర్ ఈజ్ ఓన్లీ 1 tangent వీ హ్యావ్ టు డ్రా. అంతే, ఒక్క ట్యాంజెంట్ మాత్రమే మనము డ్రా చేయగలము. అండ్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ఎ సర్కిల్. సర్కిల్లో ఏ పాయింట్ అయినా తీసుకున్నప్పుడు అంటే ఇన్ఫినిట్లీ మెనీ ట్యాంజెంట్స్. నెక్స్ట్, ద యాంగిల్ బిట్వీన్ ట్యాంజెంట్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 90 degrees. ఎందుకు ఇది 90 అవుతుంది, జనరల్గా మనము ఒక ఫిగర్ చూడండి, ఇక్కడ
ఒక పాయింట్ ఆఫ్ ట్యాంజెంట్ అంటే టీ అనేది ఒక ట్యాంజెంట్ తీసినాము. ఇది మనకు రేడియస్. సో ఇది మనకి ఏమవుతుంది 90 డిగ్రీస్. సో ట్యాంజెంట్కు తర్వాత రేడియస్ అనేది ఈ 2 లైన్స్ ఎప్పుడూ కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో దట్ ఈస్ 90 డిగ్రీ. అండ్ ఒక క్వశ్చన్ చూడండి, ఇది మనకు జనరల్గా 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఏ క్వాడ్రిలేటరల్ ABCD ఈజ్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్, ప్రూవ్ దట్ AB + CD = AD + BC అని ఇచ్చారు. ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సైడ్స్ అని కూడా అడగవచ్చు. క్వశ్చన్ కొంచెం మార్చైనా అడగవచ్చు. ఇక్కడ సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. సర్కమ్స్క్రైబ్ అంటే సర్కిల్ గీసినాక దానికి పైన మనము ఏం చేయాలి, ఒక క్వాడ్రిలేటరల్ అనేది గీస్తాం. సో లేదా క్వాడ్రిలేటరల్ గీసి ఇన్సర్ట్ ద సర్కిల్ అన్నా చేయండి, ఆ విధంగా చేయాలన్నమాట. సో ఇది కూడా మనకు బిట్టు అడుగుతూ ఉంటాడు. ఏమి సర్కిల్కి మనము క్వాడ్రిలేటరల్ని మనం సర్కమ్స్క్రైబ్ చేయమని అడుగుతూ ఉంటాడు. సో సర్కిల్కి క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబ్ చేయమంటే బయట గీయాలన్నమాట మనకు. సో ఈ విధంగా బిట్ అడిగినా కూడా ఈ డయాగ్రామ్ మనం గీయవచ్చు. సో ఇది సర్కిల్, వన్ ఆఫ్ ద సర్కిల్. సో ఇది క్వాడ్రిలేటరల్. ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ అండ్ ద కాంటాక్ట్ పాయింట్ ఈస్ P, Q, R, S అని అనుకుందాం. సో కాంటాక్ట్ పాయింట్ ఏమి PQRS అంటే ఇవి ట్యాంజెంట్స్ అని మనం తీసుకుంటే కాబట్టి. సో ఇక్కడ మనం ఏమి ఈ ఫార్ములా అంటే దీంట్లో మనం ఏది మనము థీరంని యూజ్ చేస్తాము అంటే ద లెన్స్ ఆఫ్ tangents from external point are equal. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనము ట్యాంజెంట్స్ అనేటివి గీస్తే దాని లెంత్ ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ A అనేది ఎక్స్టర్నల్ పాయింట్. సపోజ్ A ఈజ్ ఏ ఎక్స్టర్నల్ పాయింట్. A ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుందాం, ఎక్స్టర్నల్ పాయింట్. దెన్ ఏమవుతుంది చూడండి, AP అనేది ఒక ట్యాంజెంట్, AS ఒక ట్యాంజెంట్. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో AP = AS అండ్ సిమిలర్లీ BP = BQ అండ్ CQ = CR. C నుంచి తీసుకుంటే CR + CQ. అదేవిధంగా DR = DS. సో ఇది 3rd ఈక్వేషన్, ఇది 4th ఈక్వేషన్. సో ఈ 4ని మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కరెక్ట్గా యాడ్ చేస్తాం. 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే AP + BP plus CR plus DR is equal to AS plus BQ plus CQ plus DS. సో AP BP చూడండి, AP BP తీసుకుంటే AB వస్తుంది చూడండి. సో AB, CR DR DS వస్తుంది చూడండి. DS కాదు DC. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ AS + BQ, ఇక్కడ చూడండి AS + BQ, AS + BP = BQ కదా. దీన్ని జనరల్గా AS + DS + BQ + CQ ఇలా కొంచెం మార్చింది. AS + DS AD, తర్వాత BQ + CQ BC. సో ఏమైంది మనకి AB + DC = AD + BC. సో హెన్స్ ప్రూవ్డ్. సో మనకు ఈ విధంగా ఇచ్చినప్పుడు
ఈ విధంగా ప్రాబ్లం అనేది ఎక్స్టర్నల్ పాయింట్ యొక్క లెన్స్ను బట్టి మనం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం అనేది చేయాలి. సో ఏబీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అనేది మనకు వచ్చిందన్నమాట. ప్రాబ్లం చూడండి. A tangent PQ at a point P of a circle of radius 5 cm and meets a line through the center O at a point Q, so that OQ is equal to 12 cm. Find the length of PQ. దీనికి మనం డయాగ్రామ్ కూడా తీసుకోవాలి. సో ఒక సర్కిల్ తీసుకున్నాం, సెంటర్ O అండ్ PQ ఇస్ ఏ ట్యాంజెంట్ అనేది ఒక లైన్ అనేది గీసాం. ఇక్కడ P నుంచి O ఇది రేడియస్ వచ్చేసి 5 cm. ఓకే, ఇది మనం 5 cm డ్రా చేయండి. నెక్స్ట్ ఏమంటున్నాం, PQ అనే ట్యాంజెంట్ O నుంచి Qకి అది ఎక్కడ మీట్ అవుతుంది, ఎంత డిస్టెన్స్లో, 12 cm. సో ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చినటువంటి డిస్టెన్స్ 12 cm. అయితే మనం ఏం కనుక్కోవాలా, ద లెంత్ ఆఫ్ PQ అనేది కనుక్కోవాలా. సో ఇది మనకు 90 డిగ్రీ అనమాట. సో అకార్డింగ్ టు మనకి ఏమి, PQ tangent is perpendicular to radius. సో రేడియస్కి ట్యాంజెంట్ ఎప్పుడు పర్పెండిక్యులర్ అని చెప్తాం. దెన్ POQ is a right angled triangle. So according to Pythagoras theorem అప్లై చేయొచ్చు. ఇక్కడ మనం పైథాగరస్ థీరంని అప్లై చేస్తే మనకు OQ స్క్వయర్ ఇజ్ ఈక్వల్ టు PO స్క్వయర్ ప్లస్ PQ స్క్వయర్. ఇప్పుడు మనకు తెలియనిది ఏమి, PQ స్క్వయర్. సో PQ స్క్వయర్ ఇజ్ ఈక్వల్ టు OQ స్క్వయర్ మైనస్ PO స్క్వయర్. సో వాట్ ఈస్ OQ, 12 cm. సో 12 స్క్వయర్ మైనస్ PO 5 స్క్వయర్. సో దట్ ఈస్ 144. 12 into 12 144. 5 into 5 దట్ ఈస్ 25. 145లో 25 మైనస్ చేస్తే 119 అనేది వస్తుంది. కానీ PQ ఇజ్ ఈక్వల్ టు స్క్వయర్ ఉంది కదా, బట్ స్క్వయర్ కాదు, PQ కావాలంటే √119 సెంటీమీటర్. √119 సెంటీమీటర్ అని పెడతాం. సో దేర్ఫోర్ PQ యొక్క లెంత్ వచ్చేసి మనకు √119 సెంటీమీటర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. ఇక్కడ వాల్యూస్ మార్చుకొని కూడా మనం ప్రాబ్లం చేసేటట్లుగా కొంచెము నేర్చుకోండి. వాల్యూస్ ఇవే ఉంటాయని వీలు లేదు, వేరే వాల్యూస్ కూడా ఇస్తాడు. సో prove that the lengths of the tangents drawn from an external point to a circle are equal. So given the two tangents drawn from the external point to a circle with center O. So first of all, draw the figure and center O, external point P, then draw two tangents from P and the touching point is A and B. So join AO radius and OB. So radius AO and OB are radius. OP. So join OP. Then PA is equal to PB. Prove is equal to the lengths of tangents drawn from an external point. So PA is equal to PB. PA is equal to PB. Then the two triangles OAP
and OBP are congruent, then according to CPCT, the two triangles are congruent, then PA is equal to PB. So therefore, first of all, triangle OAP and OBP. So OAP and OBP, the radius is perpendicular to tangent. So OA is equal to OB, OA is equal to OB, that is equal to radius, and tangent perpendicular to radius. So angle A is equal to angle B, that is OAP is equal to OBP, 90 degrees. So because tangent is perpendicular to radius, and then OP is common side. OP is equal to OP is common side. Therefore, SAS rule, the two triangles are congruent. OAP is congruent to OBP. Then by CPCT, PA is equal to PB. సో ఈ ప్రాబ్లంలో మనము టూ ట్రయాంగిల్స్ని తీసుకొని కాంగురెంట్ అని చెప్తే సిపిసిటి ప్రకారంగా పిఏ ఇజ్ ఈక్వల్ టు పిబి అనేది అవుతుంది. సో ఇది మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, లేదా 4 మార్క్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం సర్కిల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ని మాత్రమే చేశాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకొన్ని మీరు ప్రాక్టీస్ అనేటివి చేసుకోండి. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.